5th సెప్టెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? భారతదేశం. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ అగ్రస్థానం నిలిచింది. భారత్లో ఏటా 10.2 బిలియన్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ జాబితాలో నైజీరియా, ఇండోనేషియా తర్వాత చైనా 4వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ఈ 8 దేశాల నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి అవుతుంది. ఈ జాబితాలో అమెరికా 90 స్థానంలో నిలగా బ్రిటన్ 135వ స్థానంలో నిలిచింది. బ్రిటన్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ పరిశోధకులు అధ్యయనం ప్రకారం ఏటా 57 మిలియన్ టన్నుల వ్యర్థాలు ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? భారత్. ప్రాజెక్ట్ నమన్ మొదటి దశను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ప్రాజెక్ట్ నమన్ను మొదటి దశను ఇటీవల ఎవరు ప్రారంభించారు? భారత సైన్యం. ఆర్మీ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సునీత ద్వివేదితో పాటు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సమక్షంలో ఇండియన్ ఆర్మీ ప్రాజెక్ట్ నమన్ మొదటి దశను ప్రారంభించింది. రక్షణ, పెన్షనర్లు, మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలకు మద్దతు మరియు సేవలను అందించడానికి ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఇటీవల కొత్త నోటరీ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆన్సర్ అర్జున్ రామ్ మేఘవాల్. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ న్యూఢిల్లీలో కొత్త నోటరీ పోర్టల్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ నోటరీగా అపాయింట్మెంట్ కోసం దరఖాస్తును సమర్పించడం, ప్రాక్టీస్ సర్టిఫికేట్ జారీ మరియు పునరుద్ధరణ వంటి వివిధ సేవల కోసం ఇంటర్ఫేస్ను అందిస్తుంది. ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? బబితా చౌహాన్. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలుగా బీజేపీ నేత అపర్ణ యాదవ్ను నియమించింది. కమిషన్ చైర్పర్సన్గా బబితా చౌహాన్ను నియమించారు. కొత్తగా నియమితులైన ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం 1 సంవత్సరం పాటు ఉంటుంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా హీరో మోటార్ కార్ప్ ఎవరిని నియమించింది? సంజయ్ భాన్. భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్ తన చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గ్లోబల్ బిజినెస్ అఫైర్స్ సంజయ్ భాన్ను కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నియమించింది. అతను గ్లోబల్ మార్కెట్ ఇన్సైట్స్ ఫంక్షన్ హెడ్గా నేరుగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్కి నివేదిస్తారు. 3 రోజుల సాయుధ దళ ఉత్సవం ఉత్తరప్రదేశ్లో ఏ నగరంలో నిర్వహించబడుతుంది? 3 రోజుల పాటు జరిగే సాయుధ దళాల ఉత్సవం ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ లక్నో. లక్నో కంటోన్మెంట్లోని సూర్య స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎంతోమంది ఎదురు చూస్తున్న 3 రోజుల సాయుధ దళ ఉత్సవం ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని ప్రారంభించారు. భారత సాయుధ బలగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనవి. భారత శత్రువులు కూడా మన సాయుధ బలగాల బలం, క్రమశిక్షణ మరియు సాంకేతిక పరికరాలను గుర్తిస్తాయని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ వి సతీష్ కుమార్. అక్టోబర్ 2021 నుండి డైరెక్టర్గా పనిచేస్తున్న వి సతీష్ కుమార్ సెప్టెంబర్ 1, 2024న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా అదనపు పాత్రను స్వీకరించారు. కృషి నివేశ్ పోర్టల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? కృషి నివేశ్ పోర్టల్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? వ్యవసాయ పెట్టుబడులు మరియు రైతులకు మద్దతు కల్పించడం. కృషి నివేశ్ పోర్టల్ అగ్రిష్యూర్ ఫండ్తో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు రైతులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంతో కొత్త చొరవలో భాగంగా అగ్రిష్యూర్ ఫండ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు వ్యవసాయంలో పెట్టుబడులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. ఈ పెట్టుబడులను క్రమబద్ధీకరించడానికి మరియు రైతులకు ప్రత్యక్ష మద్దతును అందించడానికి
కృషి నివేశ్ పోర్టల్ రూపొందించబడింది. ఇటీవల అత్యాచారం మరియు లైంగిక నేరాలపై కేంద్ర చట్టాలను సవరిస్తూ చారిత్రాత్మకమైన అపరాజిత అత్యాచార నిరోధక బిల్లును ఆమోదించిన రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. అత్యాచారం మరియు లైంగిక నేరాలకు సంబంధించిన కేంద్ర చట్టాలను గణనీయమైన సవరణలు చేస్తూ సంచలనాత్మక అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లును పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.